అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్లో రెగ్యులర్గా రిపీటెడ్గా వస్తున్న కామెంట్స్ ఏంటి అంటే నెక్సా XL6 యొక్క రివ్యూ చేయండి అని చెప్పేసి చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే నేను రివ్యూ చేయాలంటే నేను షోరూమ్కి వెళ్ళేసి రివ్యూ చేయను, డైరెక్ట్గా ఒక ఓనర్ వచ్చిన తర్వాత నేను రివ్యూ చేయాలి. దీనికి సంబంధించి నేను వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది, వేరే స్టేట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం టైం పట్టొచ్చు, బట్ ఖచ్చితంగా అన్ని వెహికల్స్ యొక్క రివ్యూస్ అని చెప్పేసి మీకు జెన్యూన్గా నేను ఇవ్వడానికి అయితే 100% నేను ట్రై చేస్తాను. ఈరోజు వీడియోలో మనం రివ్యూ చేయబోతున్న కార్ సుజుకి నెక్సా XL6. ఈరోజు మనతో పాటు ఈ వెహికల్ ఓనర్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అయితే మనం విజయవాడలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన సెకండ్ ఛానల్ సేఫర్ కార్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. అందులో కార్ యొక్క సేఫ్టీ రిలేటెడ్, అదేవిధంగా ఎన్నో వీడియోస్ అని చెప్పేసి మీకు అవేర్నెస్ సంబంధించిన వీడియోస్ అని చెప్పేసి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు 6 సీటర్ XL6 అని అయితే మీరు పర్చేస్ చేశారు కదా. మహేంద్ర మరాజో ఉంది, ఎర్టిగా ఉంది. వీటిని చూస్ చేసుకోకుండా ఇదే కార్ని తీసుకోవడానికి ఏదైనా రీజన్ ఉందా పృథ్వీ గారు? ఎస్ అండి. సో యాక్చువల్గా నా బడ్జెట్ వచ్చేసి బిట్వీన్ 10 to 15 lakhs. ఓకే. సో ఇన్ దట్ ఎర్టిగా అనేది ఓకే, బట్ ఐ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రీమియం లుక్ అనమాట, సీటింగ్ వైస్. ఓకే. సో ఐ నీడ్ క్యాప్టెన్ సీట్, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మరోజు హ్యావ్ టు గో అబోవ్ 15 lakhs. ఎస్. So price is a bit high when compared to this the same segment, of course, but price is bit high. So not in my range budget. Yes. So ఈ వెహికల్ సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఈ వెహికల్ కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ నుంచి మనం తీసుకుంటే దాని గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ ఇది వచ్చేసి నాకు 12 lakhs పడిందండి. ఎప్పుడు పర్చేస్ చేశారు? సో దిస్ ఐ పర్చేస్డ్ ఆన్ December 25th, 2021. అంటే ఈ వెహికల్ పర్చేస్ చేసి 1.5 month అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ 1.5 month లో ఓడోమీటర్ రీడింగ్ ఎంత అండి? సో ఓడోమీటర్ రీడింగ్ వచ్చేసి 1400. Yes. ఓకే. ఈ వెహికల్ మీరు బిఫోర్ టెస్టింగ్ అంటే ఈ వెహికల్ ని ఎలా చూస్ చేసుకున్నారు ఏంటి? సో లుక్స్ వైస్ ఓకే ఐ చూస్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మైలేజ్. ఓకే. అండ్ కంఫర్ట్ సీటింగ్. ఓకే. సో ఈ కార్ మైలేజ్ అంటే ఈ 1400 kilometers లో మైలేజ్ టెస్ట్ ఏమైనా చేశారా మీరు? ఎస్, ఐ హావ్ డన్ మైలేజ్ టెస్ట్. హైవే నాకు 17 ఇచ్చింది, 17 బిఫోర్ ఫస్ట్ సర్వీస్. ఓకే. అండ్ సిటీ 15.6 to 16. దట్ టు విజయవాడ సిటీ, నాట్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు. విజయవాడ సిటీ విత్ థర్డ్ ఫోర్త్ గేర్స్. ఎస్. విజయవాడలో మనకు ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ ఏంటని చెప్పేసి ఆల్మోస్ట్ ఎవరైతే మన విజయవాడ పీపుల్ ఉంటారో, విజయవాడ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యా, ఇప్పుడు మైలేజ్ గురించి అర్థమైపోయింది. వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 12 lakhs అని చెప్పేసి అర్థమైంది. ఈ 12 lakhs బడ్జెట్ అనేది మీకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది ఈ కార్లో? ఎస్, ఆఫ్ కోర్స్ అండి, వాల్యూ ఫర్ మనీ. ఎలాగా? ఏ పారామీటర్స్ లో మీకు వాల్యూ ఫర్ మనీ అనిపించింది? మైలేజ్ వైస్, ఓకే, లుక్స్ వైస్, అండ్ సీటింగ్ కంఫర్ట్ ఎస్పెషల్లీ. ఓకే. సో మై హైట్ ఈస్ 5'10". ఓకే. సో ఐ డిడ్ంట్ ఎక్కడ కూడా నాకు ఇన్కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేదు. అండ్ 6 members ఫ్రీగా ఈ కార్ లో ట్రావెల్ చేయొచ్చు. 5'10" హైట్ ఉన్న పర్సన్స్ కూడా ఈజీగా. మీరు ప్రతి సీట్ లో కూడా కూర్చొని నాకు చూపిస్తారు తర్వాత. డెఫినెట్లీ. యా, దట్ ఏంటంటే సెంట్రలైజ్డ్ ఏసీ. అంటే మనకు ఏసీ ఫీలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా చిల్డ్. ఇంతటి వరకు కూడా మనం వెహికల్ని ఎండలో పార్క్ చేసాం, విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనుకోవచ్చు, మినిట్స్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఏసీ యొక్క ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో. యా, ఈ వెహికల్లో ఈ 1400 kilometersలో మీరు ఫీల్ అయిన ప్రోస్ అండ్ కాన్స్ అడగమంటారా పోనీ ఒక్కొక్కటి? దెన్ వాట్ అబౌట్ డ్రైవింగ్ డైనమిక్స్? సో డ్రైవింగ్ డైనమిక్స్ నేను చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తాను కార్, ఎస్పెషల్ ఇన్ సిటీస్ అండ్ హైవేస్. ప్రీవియస్లీ యూజ్డ్ సియాజ్ వాడి దాని తర్వాత XL6 కి వచ్చాను నేను. సో నాకేమి కూడా డ్రైవింగ్ డైనమిక్స్ అంతా ఓకే యాజ్ పర్ మై డ్రైవింగ్. సో నేను ఎక్కడా కూడా చాలా బాగా ర్యాష్ గా అటు ఇటు బాగా కార్నరింగ్ చేశాను అనమాట. ఈవెన్ ఆన్ హైవేస్ ఐ డెంట్ ఫీల్ ఎనీ ఇన్కంఫర్టబుల్. నెక్స్ట్ రాబోయే వీడియోలో మీ కార్ సంబంధించిన టెస్ట్ మీరే చేయండి, ఓకేనా? మీరే ట్రై చేయండి. టెస్టెడ్ మీరు చేయండి. మరి మీ అంత అంత ఎక్స్పర్ట్ కాదు, నాట్ అట్ ఆల్. జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది మాత్రం మనకు ఒక క్లారిటీ ఇవ్వడం అనేది మనకు కావాలి. ఓకే. దెన్ వాట్ అబౌట్ ఇంజిన్ పికప్ ఇస్ వెరీ గుడ్. ఈవెన్ అవసరం ఇందాక మనం ట్రాఫిక్ లో డ్రైవ్ చేసాం, 6 members తో వెళ్తున్నా కూడా ఎక్కడా కూడా ఇంజిన్ ల్యాగ్ అనేది నేనైతే ఫీల్ అవ్వలేదు. ఈవెన్ ఆన్ హిల్స్ క్రాసింగ్ అప్పుడు కూడా ఎక్కడ కూడా నేను గేర్ షిఫ్ట్ చేయటం గానీ ఏం కాదు. 50 gear లో కూడా మన 30 km స్పీడ్ లో లో స్పీడ్ లో కూడా మనం ఇంత హెవీ వెహికల్, yes it is not asking for the gear. yes
30 కిలోమీటర్స్ లో స్పీడ్లో కూడా ఈ వెహికల్ని మనం డ్రైవ్ చేయొచ్చు ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి. ఇంకా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ గురించి నేను క్వశ్చన్ అనేది అసలు మిమ్మల్ని అడగకూడదు. ఇంత చూసిన తర్వాత నేను అడిగాను అనుకోండి, ఇంకా క్వశ్చన్కి ఆలోచన ఉండదు. సూపర్ అండి, కంఫర్ట్ వైజ్, సీటింగ్ వైజ్. ఎస్. ఇక మనం సుజుకి కార్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది, సేఫ్టీ అన్నది. ఈ కార్కి సంబంధించి మీరు ఏమైనా రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ ఏమైనా చూసారా? లేదండి, యాజ్ ఆఫ్ till today I didn't see any kind of accidental reviews on this. ఓకే. అంటే మనకు యూట్యూబ్లో మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా యాక్సిడెంటల్ రివ్యూస్ ఉంటాయి కదా, ఈ కార్కి సంబంధించి అంటే జరగలేదు అనకూడదు, ఖచ్చితంగా జరిగే ఉంటాయి. బట్ ఏమైనా చూడలేదు. ఓకే. నేను ఎందుకంటే ఈ కార్కి సంబంధించి నేను రివ్యూ చేయలేదు కాబట్టి ఈ కార్ సేఫ్టీ ఏంటి అని చెప్పేసి అయితే నేను చెప్పను. ఎందుకంటే దీన్ని గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేయలేదు. అదేవిధంగా నేను ఎవరో చెప్పింది నేను చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది మాత్రమే నేను మీకు షేర్ చేయగలుగుతాను. కాబట్టి ఇంకా ఏమైనా కాన్స్ ఏమైనా మీరు ఫీల్ అయ్యారా? దీస్ ఆర్ ద థింగ్స్ అండి. మైలేజ్, కాన్స్ వచ్చేసి నేనైతే ఏం ఫీల్ కాలేదండి. ఈవెన్ హార్ట్ బ్రేకింగ్ యూజ్ చేసిన, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఇష్టం వచ్చినట్టు అంటే ఐ మీన్ ఎత్తేయటం కానీ ఏమి లేదు. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్ట్. డ్రైవింగ్ అంతా కూడా ఈవెన్ ఆన్ విలేజెస్ రోడ్స్ ఆల్సో. ఓకే. ఈ వెహికల్ యొక్క సర్వీసింగ్ కాస్ట్ ఎంత వస్తుందని చెప్పేసి చెప్పారండి పర్ యానం 10,000 కిలోమీటర్స్? సో అరౌండ్ సమ్ 3,000, బిట్వీన్ 2 to 3 అంతే. దిస్ ఈజ్ పెట్రోల్ ఇంజన్. అండ్ ఈ వెహికల్ సీసీ ఎంత తెలుసుకోవచ్చా? 1500 cc అండి. 1500 cc. ఇక్కడ మనకు సుజుకి వచ్చేపాటికి మనం ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, విన్నారు కదా ఇందాకే, 1500 cc దిస్ ఈజ్ 4 cylinder ఇంజన్, 3,000 rupees to 3,500. అంతే. దట్స్ వాట్. అంటే ఇక్కడ మనం పడిపోయేది ఎక్కడ అంటే, ఖచ్చితంగా మనకు కావాల్సింది మైలేజ్ కావాలి, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కావాలి, లో ప్రైస్లో రావాలి, అండ్ మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. ఇంకేం కావాలి? బట్ సేఫ్టీ కూడా కావాలి. సేఫ్టీ అనేది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మీరు చూడలేదు, దానికి సంబంధించిన ఇప్పుడు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే చూడని దాని గురించి అయితే మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు మొబైల్ వాడుతున్నారు, ఎలా ఉంది ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ఓకే ఫైన్, ఆఫ్టర్ యూజింగ్ ఓకే ఫైన్ అంటారు. రియల్ టైం ఏదైనా మనకు చూసేంత వరకు కూడా మనం దానికి సంబంధించిన ఎటువంటి జడ్జిమెంట్ అనేది మనం ఇవ్వకూడదు, అది తప్పు అవుతుంది. కాబట్టి ఈ XL6 సంబంధించిన సేఫ్టీ గురించి నేను ఎటువంటి మాటలు కూడా నేను ఇందులో మాట్లాడను. ఓకే ఫైన్. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ కార్ యొక్క 360 degrees వ్యూ, అదేవిధంగా ఈ కార్ని మనం టెస్ట్ రైడ్ చేద్దాం. టెస్ట్ రైడ్ చేసి వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి, అండ్ మీరు హార్ట్ బ్రేకింగ్ అనేది చెప్పారు కదా, అండ్ హార్ట్ బ్రేకింగ్ అనేది ఎలా ఉంది, వెహికల్ యొక్క బాడీ రోలింగ్ అనేది ఎలా ఉంది, హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అన్ని విధాలుగా ఈ వెహికల్ని నువ్వు టెస్ట్ చేయొచ్చా విత్ యువర్ పర్మిషన్? షూర్. ఓకే. అన్ని విధాలుగా టెస్ట్ చేసి నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. రైట్, ఇది ఇవాళ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు షేర్ చేసుకోండి. అండ్ ఈ XL6 సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక, ఇంకా మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అదేవిధంగా సేఫర్ కార్ వరల్డ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.